Hi friends, welcome to my channel Physio Queen. This is Dr. Ashwini. ఈ వీడియోలో ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి, ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఏ యాక్టివిటీస్ చేయకూడదు, వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. Osteoarthritis of knee joint, here we go. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఓఏ. ఆస్టియోఆర్థరైటిస్కి అనదర్ నేమ్ ఏంటి అంటే ఓల్డ్ ఏజ్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. ఓ మీన్స్ ఓల్డ్ ఏజ్, ఏ మీన్స్ ఆర్థరైటిస్. ఓల్డ్ ఏజ్ ఆర్థరైటిస్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఆస్టియోఆర్థరైటిస్ డెఫినేషన్ ఏంటి అంటే, ఆస్టియోఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ నాన్ ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజ్. ఇది ఎలా క్యారెక్టరైజ్ చేస్తారు అంటే, ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది డిస్ట్రక్షన్ జరుగుతుంది, న్యూ బోన్ ఫార్మేషన్ అనేది జాయింట్ మార్జిన్స్ దగ్గర సర్ఫేసెస్ దగ్గర ఫామ్ అవుతుంది. దీన్నే ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏ పనులు చేయకూడదో తెలుసుకునే ముందు అసలు నీ జాయింట్ ఎలా ఫామ్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మోకాళ్ళ అరుగుదల ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బోన్ వచ్చి ఫీమర్ బోన్, ఈ బోన్ వచ్చి టిబియా బోన్, ఈ పక్కన సన్నగా ఉంది కదా ఇది ఫిబులా బోన్, ఈ బోన్ వచ్చి పెటల్లా బోన్. ఈ నీ జాయింట్ అనేది కాంప్లెక్స్ జాయింట్, ఎందుకంటే ఎక్కువ జాయింట్స్ అనేది ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ నీ జాయింట్ ఉంది కదా, ఈ ఫీమర్ యొక్క కాండైల్స్ టిబియా యొక్క కాండైల్స్ ఆర్టికులేషన్ జరిగి నీ జాయింట్ ఫామ్ చేస్తుంది. దీన్నే మోకాలు అంటారు. ఈ మోకాల మధ్య జాయింట్ స్పేస్ ఉంది కదా, రెండు ఎముకల మధ్య జాయింట్ స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఏముంటుందంటే ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంటుంది. ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ ని తెలుగులో మృదులాస్థి అంటారు. ఈ మృదులాస్థి అనేది ఎందుకు హెల్ప్ చేస్తుందంటే, ఫ్రిక్షన్ లేకుండా ఫ్రీగా మూవ్మెంట్ జరగడం కోసం ఈ మృదులాస్థి హెల్ప్ చేస్తుంది. క్రమేణా వయసు పెరిగే కొద్దీ అరుగుదల వల్ల ఏమవుతుందంటే ఈ మృదులాస్థి అనేది తగ్గిపోతుంది. వెయిట్ అంతా ఈ బోన్స్ మీద పడడం వల్ల ఈ మృదులాస్థి ఇంత పెద్ద డిస్క్ గా ఉండేది కొంచెం తగ్గి చిన్నదిగా అయిపోతుంది. ఈ జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రెండు ఎముకల మధ్య ర్యాపిడ్ జరిగి అరుగుదల అనేది వస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ ఉండేవాళ్ళు ఏ యాక్టివిటీస్ చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. నేల మీద రెండు కాళ్ళు మడిచి పద్మాసనం వేసి కూర్చోకూడదు. మోకాళ్ళ మీద బరువు పడేలాగా కూర్చోకూడదు. మోకాళ్ళు మడిచి సైడ్గా కూర్చోవడం కూడా చేయకూడదు. మోకాళ్ళు వంచి బరువులెత్తడం అలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. నేల మీద గుంత కూర్చోవడం, నీ బెండింగ్ యాక్టివిటీస్ చేయకూడదు. ఎక్కువసేపు ఒకే కాలు మీద ఒంటి కాలు మీద నిలబడడం అలాంటి యాక్టివిటీస్ కూడా చేయకూడదు. నేల మీద కూర్చొని పైకి లేసేటప్పుడు మోకాళ్ళ మీద బరువు పెట్టి లేయడం లాంటివి చేయకూడదు. మోకాళ్ళ అరుగుదల ఉండేవాళ్ళు ఎక్కువ మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం ఇలాంటి యాక్టివిటీస్ అస్సలు చేయకూడదు. మోకాళ్ళ అరుగుదల ఉండేవాళ్ళు మోకాళ్ళు వంచి చేసే యాక్టివిటీస్ లైక్ స్క్వాటింగ్ లాంటి ఎక్సర్సైజెస్ అస్సలు చేయకూడదు. మోకాలు నొప్పి ఉండేవాళ్ళు సిటప్స్ అంటే గుంజుళ్ళు తీయడం లాంటి యాక్టివిటీస్ అస్సలు చేయకూడదు. మోకాళ్ళ అరుగుదల ఉండేవాళ్ళు ఫాస్ట్గా పరిగెత్తడం లాంటి యాక్టివిటీస్ చేయకూడదు. ఎత్తు నుంచి దూకడం లాంటివి చేయకూడదు. మోకాళ్ళ మీద ప్రెషర్ పడేలాగా ఎత్తు నుంచి ఎగిరి దూకడం లాంటివి చేయకూడదు. బరువంతా మోకాళ్ళ మీద పడేలాగా ప్రొలాంగ్ స్టాండింగ్ చేయకూడదు. మన శరీరంలో అధిక బరువు మోసే జాయింట్స్ ఏవి అంటే హిప్ జాయింట్, నీ జాయింట్. అధిక బరువు పెరగడం వల్ల నీ జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో వెయిట్ గెయిన్ అవ్వకూడదు. ఒబిసిటీ ఉండేవాళ్ళు ఇంకా బరువు తగ్గాలి. వాకింగ్ చేసేవాళ్ళు హింజ్డ్ నీ బ్రేస్, నీ బెల్ట్ లాంటి సపోర్ట్ అనేది వేసుకొని నడవాలి. ఆల్రెడీ అరిగిపోయిన మోకాల్ని వెనక్కి తీసుకొని రాలేము, బట్ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఇంకా మోకాళ్ళ అరుగుదల ఎక్కువయ్యి సర్జరీ స్టేజ్ వరకు టీకేఆర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యాక్టివిటీస్ అసలు చేయొద్దండి. నెక్స్ట్ వీడియోలో ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ ఎందుకు వస్తుంది, దానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ప్రికాషన్స్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది చూడండి. మానవ శరీరంలో ఉండే మొత్తం ఎముకల గురించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన ఛానల్లో స్కెల్టన్ సిస్టమ్ మీద వీడియోస్ ఉన్నాయి చూడండి. అనాటమీలో స్కాపులా బోన్ గురించి, అనాటమీ ఆఫ్ హ్యూమరస్ బోన్ గురించి, ఆస్టియాలజీ అండ్ సైట్ డిటర్మినేషన్ ఆఫ్ హ్యూమరస్ బోన్ గురించి, బ్రేకిల్ ఫ్లెక్సెస్ గురించి వీడియోస్ చేశాము, ఒకసారి చూడండి. అలాగే యాంకిల్ స్ప్రెయిన్ మీద కూడా వీడియో చేశాము చూడండి. ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ ఏంటి, ఎక్సైజ్ థెరపీ ఎక్విప్మెంట్స్ ఏంటి, ఫిజియోథెరపీ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేస్తున్నాము, ఒకసారి మన ఛానల్లో విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.